3 kg fish with thick gravy. ఫ్రై కోసం పీసులు పక్కకు పెట్టి ఒక 5 చింతపండు తీసుకోండి, గసగసాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగా 2, ఒక ఇలాచి, మిరియాలు కొన్ని, వెల్లుల్లి ఒక మొత్తం, ఎండు కొబ్బరి చిన్న ముక్క, మెంతులు, ధనియాలు, నువ్వులు, కారం, పసుపు, ఉప్పు మీ టేస్ట్లో తగ్గట్టు, హాఫ్ నిమ్మకాయ, 3 టమాటాలు, 5 ఉల్లిపాయలు, 7 పచ్చిమిర్చి, టమాటాలు పెద్దవి తీసుకుని 5 ఉల్లిపాయలు, ఇంకా అలాగే మిర్చి పొడుగ్గా చీరాలి. ఫస్ట్ పెద్ద గిన్నెలోకి పసుపు వేసి కారం వేసి 3 kgsకి చాలా ఎక్కువ పడుతుంది కారం, మేమైతే కారం ఎక్కువ తింటాం కాబట్టి ఇదే కాకుండా నేను మళ్ళీ యాడ్ చేస్తాను. ఉప్పు అయితే తక్కువ వేయాలి, లాస్ట్లో మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఈ 3 బాగా మిక్స్ చేసి ఆ తర్వాత చేప ముక్కల్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీటికి బాగా పట్టించి ఆ తర్వాత కొద్దిసేపు వదిలేస్తే ఆటోమేటిక్గా మ్యారినేట్ అవుతాయి. ఫిష్ ఏమీ పెట్టక్కర్లేదు. ఇప్పుడు ఈరోజు నేను 2 చూపిస్తాను, ఫిష్ ఫ్రై ప్లస్ ఇది చేపల కర్రీ. ఇలా మంచిగా ఇది చేసుకున్న తర్వాత అవి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఫ్రై ప్లేస్లో పెట్టినాం కదా, అందులో పసుపు వేయండి, కొద్దిగా కారం, ఉప్పు చేతిలోకి ఎక్కువ వేసేసాను పొరపాటున, కానీ అంత పడదు, లైట్గా వేసుకోండి. నేను చేతిలో కొంచెం ఆపేసా, కొద్దిగా ఆయిల్, మంచిగా కలిపేసుకోవాలి. చేతిలోకి ముళ్ళు గుచ్చేసుకున్నాయి, కొద్దిగా అల్లం పేస్ట్ వేయాలి. యాక్చువల్గా చేపల కర్రీలోకి వేయకూడదు, ఎందుకనంటే అది ముక్కలు విరిగిపోతాయని చెప్పింది మా మమ్మీ. అందులోకి ఓన్లీ వెల్లుల్లి వేస్తాం. ఇంకా స్టవ్ వెలిగించుకోవాలి. ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా, సేమ్ అదే కడాయిలో చేస్తున్నాం. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది, మొత్తం ఒక 5 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం ఇది డీప్ ఫ్రైలకే వస్తుంది. నేను ఇంకో పీస్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేశాను, ఇందాక కలిపెట్టుకున్నాను కదా, అందులోకి ఒక పీస్ తీసేసి ఇందులో వేసి మొత్తం 5. ఇంకా వీటిని టైం పడుతుంది, మనం వీటిని పొయ్యి పైన పెట్టి మర్చిపోవాలంటే సిమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు దానిపైన గ్యాస్ ఉంది, 6 నుంచి ఉంటే అది అవ్వని అవ్వదు అసలు. ఇంకా మెల్లగా తిరిగేసుకోవాలి ఒక్కొక్క పీస్. ఫిష్ కదా విరిగిపోకుండా అది ఫుల్గా గాలి రోస్ట్ అయ్యేంత వరకు మనం కొంచెం జాగ్రత్తగా తిరిగేసుకోవాలి. అప్పటి వరకు ఇవి విరిగిపోతాయి, మెల్లగా ఇది చేసుకుంటే మంచిది. ఇక నేను ఫిష్ ఫ్రై కూడా ఫస్ట్ టైం చేస్తున్నా. వంట అనేది ఈజీగానే అయిపోతుంది. నేను స్టార్టింగ్లో ఎక్కువ స్ట్రెస్ తీసుకునేదాన్ని వంట చేయడానికి, బట్ ఇప్పుడు వంట చేయడం ఒక ఆర్ట్. ఇంకో సైడ్లో కడాయి పెట్టేసి ఫస్ట్ ధనియాలు ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ధనియాలు వేద్దాం, లోపు ఇది కుక్ అవుతూ ఉంటుంది. తర్వాత మెంతులు వేసి కలిపి, జీలకర్ర, ఇంకా చేపల్ని ఆపేద్దాం స్టవ్.
మెల్లమెల్లగా ఒక్కొక్కటి తీసేసి సర్వింగ్ ప్లేట్లోకి వేసుకుందాం. తర్వాత అవి దాల్చిన చెక్క, ఇలాచి, లవంగా, మిరియాలు అన్నీ ఒకసారి విత్ హాఫ్ నిమ్మకాయ ఇందాక చూపించా కదా, అది ఇందులోకి వేసి తర్వాత నువ్వులు గసగసాలు వేసేద్దాం. ఇప్పుడు వెల్లుల్లి, కొబ్బరి ఇవి ఫ్రై చేయగలదు, బట్ వీటికి కొంచెం మంచిగా అవుతాయి. ఇంకా స్టవ్ ఆన్ చేసేయాలి. యాక్చువల్గా ఇంకా కలుపుతూ వీడియో తీయడం చాలా ఇబ్బందిగా ఉంది. కొడుకున్నాడు బట్ వాడికి తీయడం సరిగా రాదు, నాకే రావట్లేదు. స్టవ్ వెలిగించి సేమ్ ఇందాక ఫిష్ ఫ్రై చేసామా అదే గిన్నెలోకి ఇందాక నేను చూపించిన టమాటాలు, ఉల్లిపాయలు మిక్సీ పట్టాను, ఆ పేస్ట్ ఇందులో వేసేద్దాం. యాక్చువల్లీ ఇందులో వెల్లుల్లి కూడా వేస్తే మనం మిక్సీ పట్టుకోవచ్చు, బట్ అందులో వేస్తున్నాం, ఎట్లానే వేసుకోవచ్చు. వెల్లుల్లి ఎక్కువ వేయాలి. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా ఎక్కువ పట్టాయి, ఎందుకన్నానంటే అది పేస్ట్ చేస్తాం మనం ఆల్రెడీ ఆల్మోస్ట్ కుక్ అయ్యేసరికి ఇది దగ్గరకు వచ్చేస్తుంది, మొత్తం బాగుంటుంది. ఇంకా గ్రేవీగా తిక్కుగానే అవుతుంది. దీన్ని బాగా ఫ్రై చేయాలి. ఒక స్పూన్ కారం చేశాక లైట్గా కారం వేసాను నేను. మళ్ళీ ఎక్కువ తినే వాళ్ళు వేసుకోండి, లేకపోతే ఈసారి వేసింది స్కిప్ చేసేయండి. ఆల్రెడీ మిరియాలు కూడా లైట్గా ఉన్నాయి కాబట్టి కొంచెం ఘాటుగా కొంచెం కారంగా బాగుంటుంది. ఇలా కుక్ అయిన తర్వాత పచ్చిమిరపకాయ వేయాలి. కర్రీ అంతా ఉడికేలోపు ఈ పచ్చిమిర్చి సూపర్గా ఉడుకుతుంది, దాని గురించి ప్రాబ్లం లేదు. తర్వాత చేప ముక్కలు ఉన్నాయి కదా, ఉప్పు కారం కలిపెట్టినాయి, ఫైనల్గా ఒక్కొక్కటి అందులో ప్లేస్ చేసేసాను. కనపడలేదు రంగ పెద్దది, యాక్చువల్గా ఇంకా సరిపోదు అనుకున్నాను నేను, కర్రీ బారాదు. బట్ శంకుస్థాపన చేసిన తర్వాత వేరే గిన్నెలో కంప్లీట్ చేస్తే బాగోదని చెప్పేసి మా వాళ్ళు 1 by 1 వచ్చి సలహా ఇస్తున్నారు. మా మమ్మీ మా తమ్ముడు ఇదంతా వేసిన తర్వాత ఈ ముక్కలు గట్టిగా ఉంటాయి కదా పచ్చిపప్పుడు, ఒకసారి కలిపేసుకోండి, ప్రాబ్లం లేదు. తర్వాత ఇంకా కలపడానికి చాయిస్ ఉంది. నేనేమో ఎప్పుడు కలపడానికి ఎక్కువ ఇష్టపడతాను, మంచిగా అనిపిస్తుంది కలుపుతూ ఉంటే. మూత పెట్టేసేసాను. చేపలో ఆల్రెడీ వాటర్ పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి అది మంచిగా ఇది వాటర్ కొంచెం బయటకు వచ్చి ఆ వాటర్లో అది చాలా వరకు ఫిష్ కుక్ అయిపోయింది. ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది మిక్సీ జార్లోకి వేస్తుంది. ఇప్పుడు చింతపండు యాడ్ చేసేస్తున్నాం. నేను ఫిష్ మీకు కుక్ అయినట్టు కనబడుతుంది చూడండి. ఈ తలకాయ ఏదైతే అది పైన వేసాను, మళ్ళీ ఇంకా దానికి తిప్పడాలంటే నాకు భయం అవుతుంది, ఎందుకంటే అది ఆల్మోస్ట్ కుక్ అయింది, అట్లానే ఉంచేసిన. సో అదే సెట్ అవుతుంది. ఇదిగోండి నేను కలుపుతాను రైట్గా, అది కొంచెం విరిగింది చూసారా. అంటే ఫస్ట్ ఏం వేయకుండా రైట్ పీసెస్ వేసాను కదా, దీని కిందకి మనం వాటర్ వెళ్ళాలి కాబట్టి జాగ్రత్త అడ్జస్ట్ చేయాలి. ఇప్పుడు వాటర్ వేసినా యాక్చువల్గా అవి కిందికి వెళ్ళలేదు, కొంచెం అడుగు పట్టింది ఉంటుంది కదా, అందుకే లైట్గా సెట్ చేస్తున్నా. ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టేసేద్దాం. కొద్దిసేపటికి ఇగో ఇలా మంచిగా మరుగుతుంది కదా, ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసేద్దాం. మనం పైన వేసినా కూడా అది సెట్ అయితే ఆటోమేటిక్గా వాటర్ మరుగుతూ ఉంటుంది కదా, అదంతా స్ప్రెడ్ చేసేసుకుంటుంది ఆటోమేటిక్గా. కలపాలి అది కానీ మనం టెన్షన్ అవసరం లేదు. ఫస్ట్ టైం చేపలు ఉన్నప్పుడైతే దారుణం, ఇది సెకండ్ టైం. అంటే ఫస్ట్ కంప్లీట్గా నేను ఉండలేదు, జస్ట్ నేను